గుంటూరు జిల్లా కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన డీసీసీ డీఎల్ఆర్సీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, తెనాలి శ్రావణ్ కుమార్. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చే లోన్లపై బ్యాంకు అధికారులతో సమీక్ష నిర్వహించామన్నారు. స్క్రాప్ లోన్లు కేవలం 22.67 మాత్రమే ఇచ్చారని తెలిపారు. అర్హత కార్డులు కలిగిన కౌలు రైతులకు కూడా సరిగా రుణాలు ఇవ్వటం లేదన్నారు. పేదలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తెచ్చారు, కానీ కొంత లోన్లు రికవరీ కాకపోవడం వల్లనే రుణాలు ఇవ్వటం లేదని చెప్పారు. అవకాశం ఉన్న మేరకు బ్యాంకర్లు ప్రజలకు రుణాలు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. ఓవరాల్ గా చెప్పగలిగేది ఏంటంటే ఇండియాలో 60 to 70% రూరల్ సెక్టర్ పైకి తీసుకొచ్చే విధంగా వాటర్ పీపుల్ పైకి తీసుకొచ్చే విధంగా పెట్టినటువంటి స్కీమ్స్ ఇవి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ గా అవ్వకపోవడం వల్ల ఫెయిల్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశం. ఇందులో కొంత క్రెడిట్ రికవరీ ఉండకపోవచ్చు బ్యాంకులు, కానీ దట్ ఈస్ ద ఆపర్చునిటీ కాస్ట్. సొసైటీకి మనం ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కూడా కేవలం లాభాపేక్షతో చేసేటువంటివి కాదు. ఎందుకంటే సిటీల్లో చాలా మంది రెగ్యులర్ గా లోన్ అన్ని పే చేస్తారు. రైతులు వీళ్ళు కొంతమంది వాళ్ళకి క్రాప్ లాస్ ఉన్నప్పుడు కొంతమంది కట్టలేకపోతే ఆ బేసిస్ మీద లోన్స్ క్యాన్సిల్ ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళు లోన్లు కొన్ని రాకపోయినా కూడా వాడు దానికి సిద్ధమై ఇవన్నీ ఇవ్వాలి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. ఆ ఇష్యూస్ లో ఒకసారి ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ని బ్యాంక్ వాళ్ళు మర్చిపోకుండా చేయడం ఒకటి. రెండు, పబ్లిక్ అవేర్నెస్ బాగా హెవీగా క్రియేట్ చేసి లీడ్ బ్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో విలేజ్ టు విలేజ్ వెళ్ళి ఈ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని ఎడ్యుకేట్ చేయడం. మూడోది, ప్రాపర్ గా స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని ఆ స్కిల్ ని సక్రమ మార్గంలో ఎలా ఉపయోగించాలి